వెంకటేష్ కాంబినేషన్ అంటే ఏమిటో చెప్పనక్కర్లేదు. ఈ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం పోస్టర్ లాంచ్ అవ్వగానే టైటిల్ రెండు పబ్లిక్ లో ఏదో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఒక పెద్ద డౌట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ అయితే టైటిల్ తో పాటు టెక్నీషియన్ లిస్ట్ కూడా స్పష్టంగా వస్తుంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎప్పుడు అనుమానానికి తావుండదు. కానీ ఈసారి పోస్టర్లో అందరి పేర్లు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ పేరు మాత్రం కనిపించకపోవటం అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్న విషయమైంది. ఇక ఇదే సమయంలో ఒక ట్విస్ట్ కూడా నెలకొంది. సినిమా లాంచ్ రోజునే తమన్ చాలా ఎమోషనల్గా ట్వీట్ చేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాంబో ఇది అంటూ విషెస్ చెప్పారు. దీంతో ఈ సినిమాకు తమనే మ్యూజిక్ ఇస్తున్నారని చాలా మంది ఫిక్స్ అయ్యారు. కానీ పోస్టర్లో ఆయన పేరు లేకపోవటం ఇప్పుడు కొత్త డౌట్లకు దారితీస్తుంది. ఆయన కేవలం ఒక అభిమానిగా లేదా శ్రేయోభిలాషిగా విష్ చేశారా అనే డిస్కషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇంకో పేరు బాగా వినిపిస్తుంది. యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ తీస్తున్న స్పిరిట్ సినిమా కూడా ఆయనే చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో హర్షవర్ధన్ కు మంచి పేరు ఉంది. ప్రత్యేకంగా ఇంటెన్సిటీ ఉన్న సినిమాల్లో ఆయనే బెస్ట్ అని చాలా మంది చెప్పే మాట. అదిగాక AK-47 అనే పవర్ఫుల్ ట్యాగ్ ఉన్న టైటిల్ కి హర్షవర్ధన్ స్టైల్ బాగా సూట్ అవుతుందని కూడా చర్చ జరుగుతుంది. ఇక త్రివిక్రమ్ సినిమాలకి మ్యూజిక్ అంటే ఆఫ్ సక్సెస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, మ్యూజికల్ హై ఇవన్నీ ఆయన సినిమాల్లో మేజర్ హైలైట్స్. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఆ మ్యాజిక్ ఈసారి ఎవరు రిపీట్ చేస్తారు? తమనా, హర్షవర్ధనా? ఈ సస్పెన్స్ క్రియేట్ చేసి సినిమాకి అదనపు హైప్ ని రాబడుతున్నాడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి YK టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.